హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని పూరి అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే నైట్ టిఫిన్కైనా కూడా చేసుకోవచ్చు. చేసే ప్రతి పూరి కూడా పొంగుతూ రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పూరి ఎంత బాగా పొంగిందో అన్నీ కూడా ఇలా పొంగుతూ రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మన తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ 6 పూరీలు అనేది చేస్తున్నానండి, కొంచెం మీడియం సైజులో. మీరు మీ సైజుకి క్వాంటిటీకి తగ్గట్టుగా పిండిని అనేది తీసుకోవాలి. మీరు తీసుకున్న పిండి మాత్రం గోధుమ పిండి మైదా పిండి సమానంగా ఉండాలండి. అప్పుడే మనకి పూరి బయట టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని చపాతీ ముద్దలా కలపాలండి. వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి సాఫ్ట్గా ఉండాలండి, అప్పటి వరకు కూడా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ చపాతీ పిండికి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలండి. ఇలా ముద్ద అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి పూరీలు బాగా రావాలంటే ఒక 2 నిమిషాల పాటు అయినా సరే దీన్ని బాగా కలపాలండి. నేను కలిపేసాక చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వేలితో ప్రెస్ చేస్తే మనకి సాఫ్ట్గా ఉండాలండి. ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. పిండి బాగా నానితే పూరీలు అనేవి బాగా వస్తాయి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. మీరు కావాలంటే పిండిని ఒక గంట సేపు నానబెట్టచ్చండి. నేనైతే అరగంట సేపు పెడుతున్నాను. ఇప్పుడు అరగంట అయిందండి, మూత తీసి చూపిస్తున్నాను. పిండి అనేది ఇప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడు దీన్ని బయటికి తీసి మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇందులో మనం గోధుమ పిండి మైదా పిండి కలిపాం కాబట్టి హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ సైజులో అయితే పూరీలు చేసుకుంటున్నామో ఆ సైజుకి తగ్గట్టుగా పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 6 చేస్తున్నానండి, మీడియం సైజులో. పూరీలు మన ఇష్టం అండి, కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, మీడియం సైజ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇలాగ అన్ని బాల్స్ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిలో అద్దుకోవాలి. అద్దుకొని మనం చపాతీలా చేసుకోవాలండి. చపాతీ పీట మీద చపాతీ కర్ర తీసుకొని పూరీలా వత్తుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పూరీలు చేసినప్పుడు మనకి రౌండ్ షేప్ రావాలన్నా, అలాగే పూరీలు పొంగుతూ రావాలన్నా సరే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మన పూరీలు చేసేసాక మనం ఒక ప్లేట్ కానీ లేదంటే ఏదన్నా మూతగానే తీసుకుని దాన్ని కట్ చేసుకుంటే మనకి రౌండ్గా అనేది వస్తుంది. కానీ నేను అవేమీ యూస్ చేయకుండానే రౌండ్గానే చేస్తానండి. అలాగే మనకి పూరీలు పొంగుతూ రావాలంటే పూరీని మరీ పల్చగా చేయకూడదండి. పూరీ అనేది కొంచెం థిక్గా ఉండాలి, అంటే కొంచెం లావుగా ఉండాలండి. అప్పుడే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. పల్చగా చేసేస్తే పూరీలు అనేవి అస్సలు పొంగవండి. పూరీ అనేది కొంచెం థిక్గానే చేసుకోవాలండి. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా తయారు చేసుకోవాలి. థిక్గా ఉంటేనే పొంగుతుందండి. ఇదే అసలైన టిప్ అండి, ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకు బాగా పొంగుతూ వస్తాయి. సరే ఫ్రెండ్స్, నేనైతే థిక్గా చేశానండి, అలాగే రౌండ్గా కూడా చేశాను. ఇప్పుడైతే ఇలా అన్నీ చేసాక చూపిస్తానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. పూరీకి ఎప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అలాగే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసి ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో ఇలా చేయాలండి. అప్పుడే మనకి పూరీలు పొంగుతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత బాగా పొంగాయో. పూరీ వేసి అలా వదిలేసి రెండోసారి తిప్పితే పూరీ అనేది పొంగదండి. పూరీ వేసాక ఇక్కడ చూపించిన విధంగా గట్టితో అలా చేయడం వల్ల కూడా మనకి పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలు అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక పూరీ అయితే రెడీ అయిపోయిందండి, టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు రెండో పూరీ వేసి వేయిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గరిటెతో అనడం వల్ల పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇప్పుడు రెండో సైడ్ తిప్పుకోవాలండి, వెంటనే మనకి కలర్ వచ్చేస్తుంది. రెండో సైడ్ తిప్పానండి. రెండో సైడ్ కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా కలర్ రావాలండి. మనకైతే రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి.
ఇలాగే మనం అన్ని పూరీలు కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా నాకు పొంగుతూ పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. చేసే ప్రతి పూరి కూడా పొంగుతూ రావాలంటే పూరి అనేది కొంచెం లావుగా చేసుకొని ఇలా గట్టితో చూపించిన విధంగా చేస్తే పొంగుతూ పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా మనకి పూరి అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే ఇప్పుడు నేను టిష్యూ ప్లేట్‌లోకి తీసుకున్నానండి. పూరీకి కాంబినేషన్‌గా మనకి పూరీ కూర అనేది సూపర్‌గా ఉంటుంది. అలాగే కాబోలి శనగ కర్రీ కూడా బాగుంటుందండి. ఆ 2 కర్రీస్ కూడా పూరి ఎలా తయారు చేసుకోవాలో పూరి వీడియోస్‌లో చేశానండి. అందుకే ఇక్కడైతే నేను కర్రీ తయారీ విధానం చూపించలేదు. ఛానల్‌లో పూరీ కర్రీ వీడియో ఉందండి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను పూరీ కర్రీతో సర్వ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అచ్చు హోటల్‌లో ఎలా పొంగుతూ పర్ఫెక్ట్‌గా వస్తుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ పూరీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఇలా పూరి పొంగుతూ రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. బాగా వస్తుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.